ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. బ్యూటిఫుల్ అని చెప్పేసి ఎందుకంటున్నానంటే ఈ సినిమాలో లవ్ అనే ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే, మనం ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే ఆ ఇష్టం అనేది మనల్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది సినిమా కదా. సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయదలుచుకోలేదు. ఇంకా ముఖ్యంగా సినిమా పేరు ఏంటంటే లవింగ్ అడల్ట్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఉదయాన్నే నిద్ర లేచి ఒక రెడ్ కలర్ జాకెట్ వేసుకుని శుభ్రంగా వాకింగ్ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు వెనకాల నుంచి వచ్చి ఒక కార్ వచ్చేసి హీరోయిన్ గుద్దేస్తుంది. గుద్దింది ఎవరో కాదు, మన కథలో హీరో. అందులోనూ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ కి భర్త అన్నమాట. తన భార్యని తానే కారుతో గుద్దేసి హీరో ఏడుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక డిటెక్టివ్ చూపిస్తారు. తానేంటంటే తన కూతుర్ని కూర్చోబెట్టి, చూడమ్మా రీసెంట్ గా నేను కేసు డీల్ చేశాను, అందులోను నీకు ఇది బాగా అర్థమయ్యేలా చెప్తాను నేను, ఎందుకంటే ఇది నీ జీవితానికి ముడిపడింది కాబట్టి చెప్తున్నానని చెప్పేసి ఇంతకు ముందు హీరోయిన్ ని కారుతో గుద్దిన హీరో గురించి ఈ డిటెక్టివ్ చెప్తుంటాడు అనమాట. అందులోను హీరో తన భార్యని కారుతో గుద్దడానికి కొన్ని రోజుల ముందు నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. కాకపోతే తెల్లారి గట్ల 4 గంటలకు మాత్రం హీరోకి కంటిన్యూస్ గా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. దాన్ని హీరో చూసి పక్కన పడేస్తాడు, రిప్లై కూడా ఇవ్వడు. అదే సమయంలో హీరోయిన్ కూడా మెలకు వస్తుంది. హీరో మీద హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ఆ మెసేజ్లు నేను చదువుతా అని చెప్పంటంతో లేదు ఆఫీస్ మెసేజ్లు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ ఆఫీస్ కి నువ్వే బాస్వి, అందులోను బాస్ కి ఎవడన్నా ఉదయం 4 గంటలకు మెసేజ్ పంపిస్తాడా, చూస్తాను ఇవ్వు అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఫోన్ పగలగొట్టేస్తాడు. దాంతో హీరోయిన్ కి హీరో మీద డౌట్ ఇంకా పెరిగిపోతుంది. అందులోను మన కథలో హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో కలిసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాడు అనమాట. ఆ బిజినెస్ బాగా సక్సెస్ అయింది. అక్కడ తన భర్త ఏమన్నా తెంగర పనులు చేస్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాకింగ్ కి వెళ్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళటం హీరోయిన్ కి అలవాటు. అందులోను హీరోయిన్ ఏంటంటే ఒక మంచి వయలినిస్ట్ అనమాట. కాకపోతే పెళ్ళై ఒక కొడుకు పుట్టాడని చెప్పేసి కొడుకు కోసం హీరోయిన్ తన జీవితాన్ని త్యాగం చేసి కొడుకుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. అందులోను జాగింగ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోకి సారీ చెప్తుంది. సారీ నేను కొంచెం ఇబ్బంది పెట్టానని చెప్పంటంతో హీరో కూడా అర్థం చేసుకుని అయ్యో దాన్ని ఉందని చెప్పేసి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నీ ఫోన్ పగిలిపోయింది కదా, బాగు చూపించాలని చెప్పంటంతో వద్దులే ఆ ఫోన్ పాత అయిపోయింది, నేను కొత్తది కొనుక్కుంటా అని చెప్పేసి హీరో బయలుదేరి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా కొడుకును స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంకోవైపు హీరో ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. సో బేసికల్ గా హీరోయిన్ పడిన డౌట్ నిజమే అనమాట. అందులోనూ హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి ఏం చెప్తాడంటే ఖచ్చితంగా నా భార్యకి కూడా క్లిక్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అమ్మాయితో చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే కొడుకుని డ్రాప్ చేసే స్కూల్లో ఆ తర్వాత కారు వాషింగ్ సెంటర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మేము డబ్బులు తీసుకోమండి, కానీ ఒక కార్డు ఇస్తాము, దాన్ని రీఛార్జ్ చేసుకుంటే 2 సార్లు క్లీన్ చేస్తామని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ క్లీన్ చేపించి ఆ తర్వాత తను ఏం చేస్తుందంటే తన హస్బెండ్ ఫేస్బుక్ మొత్తం చెక్ చేస్తుంది. అందులో హీరో ఏంటంటే క్యాజువల్ గా తన కంపెనీలో పనిచేసి ఒక అమ్మాయితో ఫోటో దిగినట్టు దిగుతాడు. దాంతో హీరోయిన్ కి ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చేసి ఆ అమ్మాయి ప్రొఫైల్ వెతికితే అందులో ఆ అమ్మాయి ఏంటంటే హీరోతో రకరకాలుగా ఫోటోలు పెడుతుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా నా భర్త ఈ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే వాళ్ళ ఆఫీస్ లో ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. అందులోనూ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వడానికి అనమాట. దాంతో హీరోయిన్ కూడా రమ్మని చెప్పంటాడు. సరే అని చెప్పేసి హీరోయిన్ కూడా బయలుదేరి వస్తుంది. వచ్చిన తర్వాత మనోడు అవార్డు ఎవరికి ఇస్తారనుకుంటున్నారు, తన గర్ల్ ఫ్రెండ్ కి ఇస్తాడు. దాంతో హీరోయిన్ కి కడుపు మండిపోతుంది. అడిదిరిగి మళ్ళీ దీనికి అవార్డు ఇస్తున్నాడు అని చెప్పేసి అందరు పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా కూర్చుంటుంది. కానీ సడన్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు మిస్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి హీరోయిన్ మొత్తం వెతికితే హీరో ఆఫీస్ రూమ్ లోనే వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఆ విజువల్స్ చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే అంతా చూసి కూడా ఏమి చూడనట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీరోని ఒక్క మాట కూడా అడగదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే పక్కింట్లో ఉండే తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి పొల్లేరుతూ ఉంటారు. బేసికల్ గా అక్కడ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పెద్ద భోగి మంట లాంటిది తోటేస్తారనమాట. దానికోసం పొలాలు సేకరిస్తూ ఉంటారు. అందులోనూ హీరో తన ఫ్రెండ్ అడుగుతాడనమాట, అవును నీ భార్యకి నువ్వు విడాకులు ఇచ్చావు కదా, అసలు ఈ టాపిక్ ని ఎలా తీసుకొచ్చావు, ఎలా కన్విన్స్ చేసావు నీ భార్యని అని చెప్పంటే ఏముంది విడాకులు తీసుకుంటే మనకి ఎక్కువ లాభాలు అనే పాయింట్ కన్నా విడాకులు ఇస్తే నీ జీవితం బాగుంటుంది అనే రేంజ్ లో చెప్తే ఏ అమ్మాయినా విడాకులు ఇస్తుందని చెప్పడంతో హీరో కూడా తన భార్యని కూర్చోబెట్టి ఎందుకు నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నువ్వు పెద్ద వయలినిస్ట్ కదా, అందులోను నేను ఉద్యోగం చెప్పేసి లైఫ్ లో బాగా బిజీ అయిపోయాను కాబట్టి మన ఇద్దరు విడాకులు తీసుకుందామని చెప్పడంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది అనమాట. అందులోను మనోడు భాగవతాలు మొత్తం ఆఫీసులో చూసింది కదా. దాంతో తను ఏమంటుందంటే చూడు నువ్వు నీ గుండె తెలివితేటలు
బ్యాక్ లో నేను మొత్తం చూశాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలించుకుందాం అని చూస్తున్నావు. అందులోని 20 సంవత్సరాల తర్వాత నీకు గుర్తొచ్చిందా నా కెరియర్? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే నువ్వే నా భర్త, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే నేనే నీ భార్య, మన ఇద్దరి మధ్యలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ జీవితం మామూలుగా ఉండదని చెప్పడంతో ఈడి కోపం వచ్చేస్తుంది అనమాట. తానేమంటాడంటే లేదు లేదు నేను విడాకులు ఇస్తాను, విడాకులు ఇవ్వడం అనేది ఒక ఇండివిజువల్ ఒపీనియన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే 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 నీ ఒపీనియన్ నీ కాడే పెట్టుకో, నాకు ఒపీనియన్ ఉంది చెప్పనా అని చెప్పేసి ఒక భయంకరమైన విషయం చెప్తుంది. అదేంటంటే మనోడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాడు కదా, అందులోనూ ఇప్పుడు అది బాగా లాభాల్లో ఉంది కదా, అలా లాభాలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే చాలా మంది కస్టమర్స్ ని మనోడు మోసం చేశాడు. అందులోనూ చాలా ఫ్రాడ్ షేర్స్ అన్ని కొనేసి అందులో లాభాలు వచ్చినట్టు క్రియేట్ చేసి మనోడు పెద్ద ఫ్రాడ్ చేసి ఈ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారనుకో, వాళ్ళు ఫస్ట్ ని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత కంపెనీ సీజ్ చేస్తారు. ఇక ఆఫీసులో పనిచేసి నీ గర్ల్ ఫ్రెండా ఇన్ని జరిగిన తర్వాత నీతో ఎంటుకుంటుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే జరగబోయేది ఇదని చెప్పేసి అంటంతో పాపం హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. కాకపోతే మనోడికి ఏంటంటే హీరోయిన్ వదిలేసి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేద్దామని ఉంది. అదే అని చెప్పేసి హీరో సరదాగా ఆఫీస్కి వెళ్తే అక్కడేమో గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట. ఏంటి చెప్పావు నీ భార్యకి విడాకులు ఇస్తున్నావు అని చెప్పి అంటంతో ఇప్పుడే డిస్కషన్ స్టార్ట్ చేశాను, తను కొంచెం మెల్లమెల్లగా ఒప్పుకుంటుంది, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటంతో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే మా అమ్మ నాన్న కూడా వస్తా అన్నారు, ఈ లోపు సెట్ చేసి పెట్టని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తానేమంటాడంటే చూడు ఒకేసారి ఒప్పుకోరు, కాకపోతే నేను నా భార్యని విడాకులు ఇప్పించడానికి ఒప్పించడంలో తన ఫ్రెండ్ బాగా కీ రోల్ ప్లే చేసింది. నేను తన ఫ్రెండ్ తో చెప్పేవాడిని నీ ఫ్రెండ్ నాతో ఉండటం వల్ల నీ ఫ్రెండ్ కి నష్టం ఎక్కువ అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం వల్ల నా భార్య మారిపోయింది, కావాలంటే నీ భార్యకి ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పని చెప్పడంతో హీరో కూడా ఆలోచిస్తే అసలు తన భార్యకి ఫ్రెండ్సే ఉండరు అనమాట. బాగా ఆలోచించిన తర్వాత ఒక అమ్మాయి గుర్తు వస్తుంది. ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చింది కానీ ఆ తర్వాత కలవలేదు. వెంటనే హీరో వెళ్ళి ఆ అమ్మాయిని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తన భార్య గురించి అడుగుతాడు. దాంతో ఆవిడ కూడా చెప్తుంది అనమాట నీ భార్య చాలా మంచిది కానీ తన మీద ఒకే ఒక్క రూమర్ ఉందని చెప్పేసి అంటంతో ఏంటి ఆ రూమర్ అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆవిడేమంటుందంటే తను టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసింది, ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని లవ్ చేశాడు, కాకపోతే వాడేంటంటే హీరోయిన్ ని లవ్ చేస్తూనే వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు, కానీ సడన్ గా ఒక రోజు వాడు కొండ మీద నుంచి కింద పడి చనిపోయాడు అని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏముంటుందంటే తను చాలా మంచిదని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆ కొండ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ చనిపోయిన వాడు ఇంకొక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు కదా, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కొని హీరో ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు చెప్పాడు ఇది ఏమీ లేదు, మేము ఫారెస్ట్ లో చిన్న పార్టీ పెట్టుకున్నాము, కాకపోతే మా ఇద్దరిని ఎవరో ఫాలో చేస్తున్నారు అనే ఫీల్ అయితే మాకు కలిగింది, కానీ ఎవరు లేరు అక్కడ. సరే యూరిన్ పోసుకుంటా అని చెప్పేసి వీడు కొండ దగ్గరికి వెళ్ళాడు. చివరికి అక్కడ నుంచి కాలు జారి కింద పడిపోయాడని చెప్పి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఖచ్చితంగా తన భార్య వాడిని చంపేసి ఉంటుంది, ఈ విషయం కనుక ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తే తనకు శిక్ష పడుతుందని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కానీ కథలో బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే పాపం ఇంతకు ముందు వాడు పడి చనిపోయాడు హీరో అక్కడే ఉంటాడు. అందులోను ఎగ్జాక్ట్లీ హీరోయిన్ వెనకాల నుంచి హీరోని చూస్తూ ఉంటుంది. నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వెనకాల నుంచి వచ్చి నెట్టేస్తుంది అనుకున్నాను, కానీ హీరోయిన్ చూస్తూ ఉంటుంది తప్ప నెట్టదు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో డిటెక్టివ్ ఏమంటాడంటే ఖచ్చితంగా నువ్వేమనుకున్నావు హీరోయిన్ కావాలని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ ని చంపింది అనుకున్నావు కదా, అలా కాదు. ఆ రోజు తను ఏంటంటే వైలెన్ క్లాస్ లో ఉంది, అందులోనూ ఆ కుర్రాడు చనిపోయే సమయానికి కూడా తను వైలెన్ క్లాస్ లోనే ఉంది, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ ఆ డిటెక్టివ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసి దూరం నుంచి మొత్తం చూస్తుంది. అంతా అయిపోయిన తర్వాత హీరో ఏంటంటే ఏమీ తెలియని అమాయకుల్లాగా ఇంటికి వచ్చి కూర్చుంటాడు. కానీ హీరోయిన్ కి మొత్తం తెలుసు కదా, ఇంత చేసి నువ్వు సైలెంట్ గా వచ్చి ఇంట్లో కూర్చుంటావు అని చెప్పేసి హీరోని బయటికి నెట్టేస్తుంది హీరోయిన్. పాపం హీరో కూడా ఏం చేయలేక ఏడుస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే సరే సరే నువ్వు ఏడవద్దు, ఓ పని చెయ్యి, ఇప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీకు బ్రేకప్ చెప్తానని చెప్పేసి బ్రేకప్ చెప్పి నా భార్య నా జీవితం అని చెప్పానని చెప్పేసి వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో ఫోన్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ కి నెంబర్ డైల్ చేస్తుంది. కాకపోతే హీరో మాత్రం ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అసలు నువ్వు మగాడివేనా అని చెప్పేసి హీరోని బయటికి నెట్టేసి బేసికల్ గా హీరో ఏంటంటే కొంచెం కాస్ట్లీ కారు వాడుతూ ఉంటాడు అనమాట. కాకపోతే ఆ కారు హీరోయిన్ తీసుకొని డొక్కు కారు హీరోకి ఇస్తుంది. దాంతో హీరో కూడా బాధపడుకుంటూ చేసేదేం లేక ఆ డొక్కు కారు తీసుకుని తన ఆఫీస్కి వెళ్తాడు, అక్కడే ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వాకింగ్ వెళ్తుంది కదా, అలా వెళ్తున్నప్పుడు అదే స్పాట్ లో హీరో ఏంటంటే తన ఆఫీస్ వ్యాన్ తో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాగింగ్ చేస్తున్న హీరోయిన్ ని తన వ్యాన్ తో గుద్ది చంపేస్తాడు. ఈ సీనే మీరు ఈ సినిమా స్టార్టింగ్ లో చూశారు. అందులోనూ హీరోకి ఏంటంటే తన భార్యని చంపేసి
చంపేసిన తర్వాత తనకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏదైనా సరే ఒక మనిషిని చంపితే కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, దాంతో శుభ్రంగా స్నానం చేస్తాడు, బయటకు వస్తాడు. కానీ సడన్ గా అక్కడికి మన కథలో హీరోయిన్ వస్తుంది. మీరేంటి ఇంటికి వచ్చారు, రావద్దని చెప్పా కదని చెప్పి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. కొంపతీసి దెయ్యం అని చెప్పి అనుకుంటాడు, కానీ చూస్తేనేమో మనిషి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నీ గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పావని చెప్పేసి అనడంతో హీరో అవునని చెప్పేసి అంటాడు. అప్పుడే మనకు ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరో గుద్దింది హీరోయిన్ కాదు, సేమ్ హీరోయిన్ లాగే డ్రెస్ వేసుకుని మార్నింగ్ జాగింగ్ చేస్తున్న వేరే లేడీని. ఆ తర్వాత ఉదయాన్నే హీరో ఆఫీస్ రెడీ అయిపోయి బయటకు వచ్చి చూస్తే బయట తన ఫ్రెండ్ అంటాడు అనమాట, మామ బయట ఒక యాక్సిడెంట్ జరిగిందంట, పాపం ఒక లేడీ చనిపోయిందంట, తనకి 3 పిల్లలంట అని చెప్పంటంతో హీరో ఇంకా బాధపడతాడు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే లేడీ చనిపోయి ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కథ చెప్తున్న డిటెక్టివ్ కూడా ఈ కేసు పని మీదే వస్తాడు. కాకపోతే వచ్చిన తర్వాత హీరో గురించి హీరోయిన్ గురించి మొత్తం తెలుసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు డిటెక్టివ్ వచ్చేసి డైరెక్ట్ గా హీరోని అడుగుతాడు అనమాట, మీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడున్నారండి, అందరిని ఎంక్వైరీ చేస్తున్నాను చెప్పంటంతో లేదంటే నేను లేట్ నైట్ వర్క్ లో ఉన్నాను ఆఫీసులో అని చెప్పేసి అంటాడు. దాంతో డిటెక్టివ్ కూడా సరే అని చెప్పేసి హీరోకి విజిటింగ్ కార్డ్ ఇచ్చి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పేసి హీరోని డౌట్ గా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ హీరో ఏంటంటే తన మొహంలో తెలిసిపోతుంది అనమాట ఆ గిల్ట్ ఫీలింగ్. దాంతో హీరోయిన్ అడుగుతుంది నిజం చెప్పండి ఎక్కడున్నారని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పొచ్చే లోపు లేట్ అయిందని చెప్పంటంతో ఓ అవును కదా అని చెప్పేసి హీరోయిన్ కూడా నవ్వుతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే మనసులో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, 3 పిల్లల తల్లిని కారుతో కుద్ది చంపేశానా అని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తారంటే లొంగిపోదాం అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. కాకపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ ఏమనుకుంటాడంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడేమో, సార్ కొంచెం బిజీగా ఉన్నానండి పోలీస్ స్టేషన్ లో, మీరు కొంచెం కూర్చోండి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో న్యూస్ లో చెప్తూ ఉంటారు అనమాట, ఇలా జరిగిన యాక్సిడెంట్ కి కారణం ఏదో బయట ఊరు నుంచి వచ్చిన వ్యాను, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఈ యాక్సిడెంట్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరో కూడా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే కారు వాషింగ్ అని చెప్పేసి వాషింగ్ సెంటర్కి వెళ్తుంది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కార్డ్ ఏమో పనిచేయదు. అప్పుడు వాళ్ళని తిడుతుంది అనమాట, మీరేమో రీఛార్జ్ చేయమంటారు, ఒకసారి రీఛార్జ్ చేస్తే 2 సార్లు పనిచేస్తుంది అంటున్నారు, ఒకసారికి కార్డు బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి అంటున్నారు, ఎందుకే ఇలా అబద్ధాలు ఆడతారని చెప్పి అంటంతో లేదు మేడం 2 సార్లు వాషింగ్ చేయించుకున్నారు ఈ కార్డు మీద అని చెప్పేసి ఆ కార్డు మీద ఎవరు వాషింగ్ చేయించుకున్నారో చూపిస్తే ఆ చేయించుకుంది ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. పాపం ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అందులోనూ హైలైట్ విషయం ఏంటంటే హీరో వాడే కారు కాదు వేరే కార్ ని వాష్ చేపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు పాపం ఈ విషయం తెలియక హీరో ఏమో ప్రశాంతంగా ఇంటికి వస్తాడు. అవునండి నా కార్డు ఏమైనా వాడారా మీరు కారు వాషింగ్ అని చెప్పి అనడంతో అవునవును వాడాను ఆఫీసులో కారు వాషింగ్ చేయాలనిపిస్తే అప్పుడు చేపించానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. నువ్వు వాష్ చేపించింది కారు కాదు వ్యాన్ అని చెప్పేసి సీసీ ఫుటేజ్ చూపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో స్టన్ అయిపోతాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది అనమాట, నువ్వు కావాలని చెప్పేసి పొద్దున పూట నన్ను గుద్దపోయి వేరేవని గుద్దావు, ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వే, పోలీసులు మోసం చేసావు, నన్ను మోసం చేసావు, అందులో నువ్వు నన్ను చంపాలనుకున్నావు, ఈ విషయం పోలీసులకు చెప్తానని చెప్పేసి హీరోయిన్ ఫోన్ తీసి డయల్ చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు కూడా లిఫ్ట్ చేస్తారనమాట. వెంటనే సార్ మా ఇంటి దగ్గర జరిగిన కార్ యాక్సిడెంట్ అని చెప్పి అన్న వెంటనే హీరో ఆ ఫోన్ లాక్కుంటాడు. లాక్కొని సార్ ఆ యాక్సిడెంట్ మీద నాకు చిన్న డౌట్ ఉందండి, నాకు బ్లాక్ కలర్ మీద డౌట్ ఉందని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సరే బాబు మేము వస్తున్నాం అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే కోపం వచ్చేసి నీ గురించి పోలీసులకి చెప్తా అని చెప్పేసి కారు తీసుకొని బయలుదేరి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా తాను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, ఆ తర్వాత జైల్లో శిక్ష అనుభవిస్తానని చెప్పేసి తన కొడుక్కి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అనమాట. ఈ గ్యాప్ లో బయట పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తాడు. వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసు ఏమంటాడంటే ఇంతకు ముందు మీ ఆవిడ ఫోన్ చేసిందయ్యా, ఏదో బ్లాక్ కలర్ కారు నేను చూశాను అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి అర్థమవుతుంది తన భార్య ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదని చెప్పేసి. వెంటనే ఆ పోలీసులతో హీరో ఏమంటాడంటే లేదండి యాక్సిడెంట్ జరిగిన రోజు మన ఏరియాలో ఒక బ్లాక్ కలర్ కారు తిరగడానికి చూశాను నేను, నాకు అందుకని ఈ విషయం గుర్తొచ్చి మీతో చెప్దాం అనుకున్నానని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న డిటెక్టివ్ కి ఏంటంటే హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. మనోడు చెప్పే విషయానికి ఈ ఫేస్ పెట్టిన ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందులో మన కథలో హీరోకి ఏంటంటే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది పలానా హోటల్లో సాయంత్రం కలుద్దాం అని చెప్పేసి. దాంతో హీరో కూడా వెళ్ళి హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే చూడు నేనేం చెప్పినా చేస్తావా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేస్తా అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు నిన్ను పోలీసులకు పట్టిస్తే నా కొడుకు జీవితం నా జీవితం అన్యాయం అయిపోతుంది, అందులోనూ మరీ ముఖ్యంగా నా కొడుకు జీవితం ఇంకా నాశనం అయిపోతుంది, ఎందుకంటే మీ నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని చెప్పేసి వాడిని బాగా ఇబ్బంది పెడతారు, కాబట్టి నేను నీకు సలహా ఇస్తా, అదేంటంటే నేను నువ్వు పిల్లాడు ఇక మీదట హ్యాపీ ఉండాలంటే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేయని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. అవును, దానివల్లే కదా, దానివల్లే నన్ను వదిలేయాలనుకున్నావు, దానివల్లే నన్ను చంపాలనుకున్నావు, దానివల్లే ఇన్ని సమస్యల్లో ఇరుక్కున్నావు, కాబట్టి నువ్వు దాన్ని చంపేయని చెప్పి అనడంతో నా వల్ల కాదు, ఒక మనిషిని ఎలా చంపుతారని చెప్పేసి అనడంతో అప్పుడు హీరోని ఏమంటుందంటే నాకు కూడా ఫస్ట్ అలాగే అనిపించింది, కానీ నేను నా బాయ్ ఫ్రెండ్ ని చంపేశాను కదా, అలాగే నువ్వు కూడా నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపేయని చెప్పి అనడంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోను హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని ఎలా చంపిందో చూపిస్తారనమాట. హీరోయిన్ ఏంటంటే వయలిన్ క్లాస్ కి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి తలుపేసుకొని ఆ రూమ్ లో ఉన్న టేబుల్ కటర్ ఆన్ చేసి విండోలో నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయి డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వచ్చింది. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ గాడు వేరే అమ్మాయితో కొంచెం రొమాన్స్ చేస్తుంటే హీరోయిన్ కి చూసి కోపం వచ్చేసి వాడు ఉచ్చపోసుకుందాం అని చెప్పేసి పక్క వచ్చినప్పుడు ఒక్క తన్నుదంతుంది. దాంతో వాడు పైనుంచి కింద పడి చనిపోయాడని చెప్పేసి హీరోయిన్ హీరోకి చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత హీరోని స్టన్ అయిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమి తెలియని అమాయకురాల్లాగా నేను వెళ్ళిపోయాను క్లాస్ కి. లోపలికి వచ్చిన టీచర్ కూడా నన్ను చూసి పాపం ఈ అమ్మాయి పోవద్దు నుంచి ఇప్పుడు దాకా నాతోనే ఉందని చెప్పి అంది. నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను, ఇదే ప్లాన్, ఇలాగే నువ్వు ఆ అమ్మాయిని చంపేస్తావు, మన ఇద్దరం వెకేషన్ కి వెళ్దాము, నా భర్త నాతోనే ఉండడని చెప్పి నేను అంటాను, హ్యాపీగా మన ఇద్దరం బతికేయచ్చని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, చేసేదేం లేక సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వెకేషన్ కి వెళ్ళినట్టు సరదాగా వెళ్ళిపోతారు. అందులోనూ ఒక హోటల్లో చెక్ ఇన్ అవుతారు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే నీ ఫోన్ నా దగ్గర ఉంచు, ఎందుకంటే సిగ్నల్స్ ని బట్టి కూడా పోలీసులు ట్రేస్ చేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మాయిని చంపే అని చెప్పేసి హీరోని తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర పంపిస్తుంది. మరోవైపు హీరో ఫోన్ నుంచే ఆ అమ్మాయి ఫోన్ కి మన ఇద్దరికి బ్రేకప్ అని చెప్పేసి మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి ఏంటంటే తలుపు తీయదనమాట. ఎందుకంటే మనోడు 3 రోజుల నుంచి అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ పంపించలేదు. దాంతో ఆ అమ్మాయి కోపం వచ్చేసి తలుపు తీయదు. అయినా సరే మనోడు తలుపు పగలు కొట్టుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కూడా సర్లే అని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. పాపం అమ్మాయికి తెలియదు కదా వీడు చంపడానికి వచ్చాడని చెప్పేసి. సో హీరోయిన్ ప్లాన్ ప్రకారం ఇప్పుడు హీరో ఏం చేయాలంటే ఆ అమ్మాయిని చంపేయాలి. కానీ మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ ఇచ్చిన స్క్రిప్ట్ కి కొంచెం డిఫరెంట్ గా తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అంటే తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అంతా అయిపోయి ప్రశాంతంగా మంచం మీద పడుకుంటాడు. కాకపోతే మనోడికి ఏంటంటే మధ్యరేతులు లేచి చూస్తే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి, ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళిందని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉంటుంది. నాకు తెలుసురా బాబు నీ గురించి, నీకు హత్యలు చేయడం చేత కాదు, అది తప్ప అన్ని చేస్తావు నువ్వు అని చెప్పేసి నేనే వచ్చి చంపేశాను, ఇది కూడా నా ప్లాన్ లో ఒక భాగం అని చెప్పేసి చంపేసి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. హీరోయిన్ ఏమో ఉదయాన్నే జాగింగ్కి వెళ్తుంది, హీరో ఏమో రెడీ అయిపోతారు ఆఫీస్ కి. కట్ చేస్తే మరోవైపు డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి చనిపోయింది ఇంట్లో, అందులోని ఇంటద్దాలు పగలు కొట్టేసి ఉన్నాయి, దొంగలు పడ్డారని చెప్పేసి ఇల్లు మొత్తం వెళ్ళి సెర్చ్ చేస్తాడు. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి శవం కూడా దొరకలేదు అక్కడ. సో మొత్తానికి హీరో హీరోయిన్ కలిసి ఆ శవాన్ని ఏదో చేశారు. అందులోను ఈ డిటెక్టివ్ ఏంటంటే హీరో ఇంటికి డైరెక్ట్ గా వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరో ఏంటి ఆ అమ్మాయి చనిపోయే ముందు తనకు మెసేజ్ చేశాడు కదా మన ఇద్దరికి ఇక్కడ నుంచి బ్రేకప్ అని చెప్పేసి, ఆ మెసేజ్ ని పట్టుకొని డైరెక్ట్ గా హీరోని ఎంక్వైరీ చేయడానికి డిటెక్టివ్ హీరో వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మెసేజ్ గురించి ఎంక్వైరీ చేస్తే డైరెక్ట్ గా హీరోని అంటుంది అనమాట, చూడండి నా భర్తకి ఎఫ్ఐఆర్ ఉందన్న సంగతి నాకు తెలుసు, అందులోను ఏదో తెలియక తప్పు చేశాడు, నేను కూడా క్షమించేశాను, ఇంకా ముఖ్యంగా ఆయన కూడా బ్రేకప్ చెప్తా అన్నాడు, చెప్పేశాడు, అంతా అయిపోయింది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన సమయానికి మేము అసలు ఆ ఊర్లో లేవండి, ఇక్కడ కూడా లేవు, మేము వెకేషన్కి వెళ్ళామని చెప్పేసి అంతా చెప్తుంది అనమాట. కాకపోతే డిటెక్టివ్ కి ఏంటంటే మొగుడు పిల్ల మీద డౌట్ వస్తుంది. ఆయన ఏమంటాడంటే ఒకసారి నేను ఈ ఏరియా మొత్తం మీ ఇల్లు మొత్తం చెక్ చేసుకోవచ్చు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే చెక్ చేసుకోండి అండి, కాకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చెక్ చేసుకోండి అని చెప్పి అనడంతో పాపం డిటెక్టివ్ కూడా పోలీస్ కుక్కలతో ఏరియా మొత్తం సెర్చ్ చేపిస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే భోగి పండగ లాగా చెప్పాను కదా ఒక మంట వేస్తారని చెప్పేసి ఆ పండగ జరుపుకుంటూ ఉంటారు. అందులోనూ ఆ కట్టెల మొత్తాన్ని తగలబెట్టేస్తూ ఉంటారు. కాకపోతే పోలీస్ కుక్కలు ఏంటంటే ఆ కట్టెల వైపు చూసి అరుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే మంటలను చూసి అరుస్తుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఆ కట్టెల మధ్యలో పెట్టేసి హీరోయిన్ కాల్ చేస్తుంది అనమాట. అదే ఈ కథలో హైలైట్ ట్విస్ట్. సో హీరో కూడా ఆ మంటలను అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఎంతైనా తను లవ్ చేసిన అమ్మాయి కదా, దాంతో తను అలా చూస్తూ ఉంటాడు. అంతా అయిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో డిటెక్టివ్ ఏంటి ఈ విషయాలని తన కూతురుతో చెప్తున్నాడు. అందులోనూ అంతా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ ఇల్లు అమ్మేసి వేరే ఊరు వెళ్ళిపోయారని చెప్పేసి అంటాడు. దాంతో డిటెక్టివ్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నానా అని చెప్పేసి అంటంతో లేదమ్మా వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందులోనూ ఆ అమ్మాయికి ఇంతకు ముందు వేరే ఎవరితో లవ్ ఉంది, ఇప్పుడు వీడేమో ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు, ఏది పెళ్ళైన తర్వాతే, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత. నువ్వు చూడబోతే ఇప్పుడేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఎందుకంటే డిటెక్టివ్ కూతురికి ఇప్పుడు లవ్ మ్యారేజ్ జరుగుతుంది అనమాట. ఈ కేసు మొత్తాన్ని డీల్ చేసిన పేరే గాని మొత్తం నాకు తెలిసిన పేరే గాని వాళ్ళని ఆధారాలతో పట్టుకోలేకపోయానమ్మా, కాబట్టి దయచేసి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకో మాకు, అందులోనూ కొంచెం టైం తీసుకొని అవతల వాడిని
వాడిని అర్థం చేసుకుని పెళ్లి చేసుకొని చెప్పినా సరే పాపం డిటెక్టివ్ వాళ్ళ కూతురు ఏముంటుందంటే, నాన్న ఎక్కడో జరిగింది నాకు ఎందుకు జరుగుతుంది, ఎక్కడో వేరే వాళ్ళు ఇలా చేశారని చెప్పి నేను ఎందుకు చేస్తాను, ఆయన నేను ప్రేమించినోడు ఎందుకు చేస్తాడని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేస్తుంది అనమాట. దాంతో వాళ్ళ నాన్న కూడా సరేనమ్మా నేను చెప్పాల్సింది చెప్పాను నీ ఇష్టం అని చెప్పేసి తన కూతుర్ని పెళ్లి జరిగే ప్లేస్ కి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా ఏంటంటే పేరు వేరేది పెట్టారు కానీ డిటెక్టివ్ స్టోరీస్ అని చెప్పేసి ఒక డిటెక్టివ్ తాను డీల్ చేసిన ప్రతి ఒక్క కేసుని అలా కథగా చెప్తే బాగుంటుంది కదా, నాకైతే అలా అనిపించింది. ఏదేమైనా సరే మీకు కూడా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసిన తర్వాత వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.